ఆ వాక్యము సజీవమే, బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉంటుందట, షార్ప్గా ఉంటుంది. అది మూలుగులను కేళ్ళను విభజించినంత మట్టుకు దూర్చు. ప్రతి సమస్యని అది శోధిస్తుంది, మీ హృదయ ఆంతరంగంలోకి ప్రవేశిస్తుంది వాక్యం. ఆ వాక్యము అనగా దేవునికి మరుగైనటువంటి స్థలం ఏదీ లేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనం నాకు ఎప్పుడు ఇష్టమైన మాట. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు, ఆయన హృదయాంతరంగంలో ఉన్నటువంటి దేవుడు. నోట మాట రాకమునిపే నా దేవునికి తెలుసు, నేను కూర్చోవడం తెలుసు, నిలిచి ఉండటం తెలుసు. ఆయన ఎరిగి ఉన్నాడు. వాక్యము బలము గలదే, సజీవమే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉంటుందట. ఆ వాక్యము అగ్ని వంటిది, ఆ వాక్యము కంసాలి అగ్ని వంటిది, ప్యూరిఫై చేస్తుందట. ఆయన వాక్యము ప్యూరిఫై చేస్తుందట. ఆయన వాక్యము సబ్బు వంటిది. ఏ సబ్బట? చాకలి వాని సబ్బు వంటిదని వ్రాయబడింది. అది అన్నిటినీ ఏ క్రీస్తు యేసు రక్తం అనగా కుమారుని యొక్క రక్తం ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తుందండి, మలినంను తీసివేస్తుంది. అందుకే ఏం చెప్తాడంటే, ఇదిగో ఆయన సంఘమును అనగా నిన్ను నన్ను తన ఎదుట పరిశుద్ధంగా మహిమగల సంఘంగా ఆయన నిలబెట్టుకోవాలని వాక్యము చేత, దేని చేతమ్మా? వాక్యము చేత ఉదక స్నానం చేసి శుభ్రంగా ఆయన నడినెత్తిన చరికాల వరకు శుభ్రపరిచి పరిశుద్ధపరిచి, అది మచ్చ కానీ డాగ్ కానీ కల్మషం కానీ అట్టిది మరేది లేకుండా ఆయన ఎదుట నిర్దోషమైన సంఘంగా మహిమగల సంఘంగా ఆయన మనల్ని ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేసి పరిశుద్ధపరుస్తున్నాడట. అందుకే వాక్యము బండను బద్దలు చే శుద్ధి వంటిదని వ్రాయపడింది అన్ని సమస్యల నుంచి. అందుకే నేను చాలా ఇష్టం, నాకు 96వ కీర్తనలో ఒక మాట ఇప్పుడు మీకు చెప్తూ ఉంటాను. సర్వలోకనాథుని సన్నిధిలో పర్వతములు మైనము వలె ఆ వాక్యము మనలోకి వచ్చినప్పుడు మనం వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగుతుంది. విశ్వాసమే అన్నిటికంటే. ఇది ఎందుకు అవ్వట్లేదు అంటే ప్రభు చెప్తాడు కదా, ఆవగన్యంత విశ్వాసం అంటే. ఎంత విశ్వాసం తల్లి? ఆవగన్యంత విశ్వాసం అంటే. ప్రార్థన చేద్దాం, ప్రభువా నాకు విశ్వాసమే తండ్రి. మనం ఏం ప్రార్థన చేయాలి?